వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. కరీంనగర్లోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మే 7వ తేదీన మాతా జయంతిని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నట్లు ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ తెలిపారు. కన్యకా పరమేశ్వరి ఆలయం నుంచి ప్రకాశం వరసిద్ధి వినాయక ఆలయం వరకు రథోత్సవం నిర్వహిస్తామన్నారు. సంగారెడ్డి పట్టణం బైపాస్ రహదారిలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో మహా పడిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అర్చకులు వేద మంత్రాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేశారు. గురుస్వాములు పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. దేవాలయ కమిటీ చైర్మన్ ఉప్పకొండ శ్రీశైలం, గురుస్వాములు ప్రసాద్ వీర్ కుమార్, హరికిషన్, సుగుణాకర్ పాల్గొన్నారు. గాంధీ ఆసుపత్రి ఫిజియోథెరపీ విభాగంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన నూతన పరికరాలను సూపరింటెండెంట్ డాక్టర్ రాజాకుమారి ప్రారంభించారు. పలు రకాల రుగ్మతలకు ఫిజియోథెరపీలో ఉపశమనం లభిస్తుందని ఆమె అన్నారు. ఫిజియోథెరపీ విభాగాన్ని ఆధునీకరించేందుకు సహకారం అందించిన అర్పణ్ రోగి సహాయత ట్రస్ట్ స్వచ్ఛంద సంస్థలను ఆమె అభినందించారు. డాక్టర్ సుబోధ్ కుమార్, డాక్టర్ వాల్యా, డాక్టర్ శేషాద్రి, రమేష్, సంతోష్ ఉన్నారు. రైతులకు భూ సమస్యలు లేకుండా చేసేందుకే ధరణి స్థానంలో భూ భారతి చట్టం తీసుకువచ్చామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన భూ భారతి అవగాహన సదస్సుల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూ భారతి చట్టాన్ని పకడ్బందీగా పారదర్శకంగా అమలు చేస్తామన్నారు. భూ భారతితో రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు ఆర్టీసీ ఆధీనంలో ఉన్న ప్రైవేట్ ఆర్టీసీ సంస్థ బస్సులు వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయి. ఈ వీడియో దానికి ఉదాహరణగా మారుతోంది. వేములవాడ, కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి రహదారిపై యథేచ్ఛగా అధిక మొత్తంలో పొగను వెదజల్లుతూ ఆర్టీసీ బస్సు ప్రయాణిస్తుంది. ఈ అధిక పొగతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. వనపర్తి జిల్లాలో 200 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, వనపర్తి ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి శంకుస్థాపనలు చేశారు. వనపర్తి మెడికల్ కాలేజీ వద్ద 8.50 కోట్ల రూపాయలతో 2259 చదరపు అడుగుల్లో నిర్మించిన పీజీ బాలికల వసతి గృహాన్ని, 4 కోట్ల రూపాయలతో 1002 చదరపు అడుగుల నిర్మాణంతో ప్రిన్సిపల్ వసతి గృహ సదుపాయాన్ని ప్రారంభించారు. ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ మోండా డివిజన్లోని ఓల్డ్ జైల్ ఖానా వద్ద మేడే జెండా ఎగరవేసిన బీఆర్ఎస్ సనత్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్మికుల సంక్షేమం, హక్కుల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆకాంక్షిస్తూ వారికి మేడే శుభాకాంక్షలు తెలిపారు. రైల్వే కోడూరులో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గంగమ్మ జాతరలో మొట్టమొదటి అంకం గంగమ్మను గ్రామంలో ఊరేగించి వేప మండలతో ప్రత్యేకంగా తయారు చేసిన గుడిలో గంగమ్మను కొలువు తీర్చారు. ఊరేగింపు సమయంలో భక్తులు గంగమ్మ తమ ఇంటికి సమీపంలోకి వచ్చిన వెంటనే జంతు బలులు ఇచ్చి మొక్కులు తీర్చుకున్నారు. గంగమ్మ ఊరేగింపుతో పాటుగా పోతురాజును ముందు భాగాన ఊరేగిస్తూ వేప మండల గుడిలోకి చేర్చారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయమని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సంకల్ప బలంతో రాహుల్ గాంధీ ఆలోచనను ముందుకు తీసుకెళ్లారని వెల్లడించారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ అన్ని వర్గాల సంక్షేమం కోసం కులగణన చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు గుర్తు చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప దేవాలయ ప్రాంగణంలో శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఆలయ చైర్మన్ సింగిరికొండ మాధవ శంకర్ గుప్తా సేవ ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి మాల ధారణ భక్తులు 1700కు చేరుకున్నారు. ఆలయ చైర్మన్ మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా అయ్యప్ప దేవాలయం భక్తులకు అనేక సేవలో ఉండగా అభయాంజనేయ స్వామి దేవాలయం 6 సంవత్సరాలుగా భక్తుల సేవలో ఉంటుందని తెలిపారు.